వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. ఆదిలాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జోగు రామన్న పాత్రికేయుల సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని వెల్లడి. ముంచుకొస్తున్న యాస్ తుఫాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం. సరిహద్దు వద్ద నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు. ఉల్లంఘనలు అతిక్రమించిన వారిపై కేసు నమోదు. కరోనా కష్టకాలంలో బాధితులకు అండగా నిలుస్తున్న నటుడు సోనూ సూద్. తెలంగాణ ప్రైవేట్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలాభిషేకం. కోవిడ్ రోగుల కోసం ఉచిత అంబులెన్స్లను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో అంబులెన్స్ సేవలుంటాయని, కరోనా బాధితులను సమీప ఆసుపత్రులకు చేరుస్తామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ అంబులెన్స్లు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, ప్రైవేట్ అంబులెన్స్లపై ప్రభుత్వ నియంత్రణ లేదన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల ధరలను నియంత్రించాలని కోరామని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం లేదని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆసుపత్రులను స్వాధీనం చేసుకొని కరోనాకు ఉచిత వైద్యం అందిస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో అలా ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం కరోనా టెస్టులను పెంచడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మా కంట్రోల్ రూమ్ ల్యాండ్ లైన్ నెంబర్ చెప్తాను, దయచేసి అది ప్రచారం చేయండి. ల్యాండ్ లైన్ నెంబర్ 04024601254. మళ్ళీ చెప్తాను, గాంధీ భవన్ కంట్రోల్ రూమ్ నెంబర్ 04024601254. ఎప్పుడు ఫోన్ చేసినా ఈ నెంబర్లకి ఏ పేషెంట్కి కానీ, కోవిడ్ పేషెంట్కి కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ఫ్రంట్ లైన్ కరోనా వారియర్స్ ఎవరైనా చేసినా మేము ఈ అంబులెన్స్ ఉచితంగా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. పాత్రికేయుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి కృషి చేస్తామని, దశల వారీగా వారి ఇబ్బందులను తొలగించడానికి పూర్తి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ముందుగా కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. అనంతరం పాత్రికేయులకు కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు వినియోగించే ప్రికాషనరీ కిట్లను అందజేశారు. అదేవిధంగా జోగు ఫౌండేషన్ తరఫున 2 లక్షల రూపాయల విలువ చేసే ఆరోగ్య బీమా పాలసీని ఆదిలాబాద్ నియోజకవర్గంతో పాటు తాంసీ, భీంపూర్ మండలాలకు చెందిన 120 మంది పాత్రికేయులకు వర్తింపచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్య బీమా పాలసీ వర్తింపచేయడం పట్ల పాత్రికేయులు హర్షం వ్యక్తం చేశారు. మాస్కులు, అలాగే హ్యాండ్ గ్లౌస్, హ్యాండ్ శానిటైజర్, అట్లనే మీడియాకి సంబంధించినటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా. ఆదిలాబాద్ జిల్లాలోనే 8 మంది మీడియా మిత్రులు చనిపోవడం జరిగింది. వారి కొందరి కుటుంబాలను కూడా స్వయంగా మనం నాతో పాటు మా మిత్రులందరూ కూడా పరామర్శించడం జరిగింది. వాస్తవంగా మరి ఫ్రంట్ లైన్ ఉన్నటువంటి వాళ్ళలో మీడియా మిత్రులు అయితే ఖచ్చితంగా ఫ్రంట్ వారియర్స్ గా పనిచేస్తున్నారు. కాబట్టి మరి ఖచ్చితంగా ఈరోజు మరి ప్రేమేందర్ యొక్క జన్మదినం పురస్కరించుకొని మరి కరోనా మహమ్మారి మరి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి సందర్భంలో మనం కూడా పెద్ద ఆర్భాటంగా జరుపుకోకుండా ఒక మెసేజ్ ప్రజలకు ఇద్దామని, ప్రజలందరికీ మరి అయితే మీడియా మిత్రులు ఈ కరోనా పట్ల తెలియనటువంటి విషయాల్ని బయటకు తీసి ఎక్కడో జరుగుతున్నటువంటి వారిని
ఎక్కడో ఏదో రకంగా వైద్యం అందుతున్నా, వైద్యం అందక చనిపోయినా మీరు ప్రివెంటివ్గా ముందు జాగ్రత్తగా ఏ విధంగా ఉండాలని చెప్పి ప్రజలకు మరి పత్రికలు తప్ప టీవీలు తప్ప ఇంతకంటే స్పీడ్గా పూర్తిగా డెప్త్లోకి వెళ్ళేటటువంటి మీడియా తప్ప ఈ ప్రపంచంలో ఇంకేం లేదు. కాబట్టి ప్రపంచంలో ఈరోజు అతలాకుతలం చేస్తున్నటువంటి ఈ కరోనా మహమ్మారి పట్ల ఇంకా ప్రజలకు తెలియనటువంటి విషయాల్ని ఇప్పటికే ఎన్నో తెలియజేసినటువంటి మీడియా మిత్రులు ఇంకా రేపు ఈ మహమ్మారి పట్ల ప్రజలు ఎట్లా అప్రమత్తంగా ఉండాలో తెలియజేస్తున్నారు. కాబట్టి వారు తెలియజేయడానికి కొరకు మనతో ఉడతా భక్తిగా కొంత జోగు ఫౌండేషన్ ద్వారా సహాయం చేద్దామన్న ఉద్దేశంతో మరి ఈరోజు ఇప్పుడే మా ప్రేమేంద్ర చెప్పినట్టు ఆక్సిజన్ మిషన్ అటువంటి ఆక్సిజన్ కన్సంట్రేటర్స్ అది 85,000 ఒకటి ఉన్నా ఒక 3 తీసుకురావడం జరిగింది. ఇప్పుడే వాళ్ళు నిన్ననే ఈ రకంగా తెస్తున్నామో తెలిసిన వెంటనే వాళ్ళు బుక్ చేసుకోవడం, దానికి కూడా ఒక 2 వ్యక్తుల పేర్లు ఇచ్చి ఒక నంబర్ ఇచ్చి హెల్ప్ డెస్క్ లాగా ఎవరికి ఎమర్జెన్సీ ఉన్నా ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసుకునే అవసరం లేదు, కరెంటు ద్వారానే మనము ఆక్సిజన్ అందించవచ్చు, ఇంటికి తీసుకెళ్లొచ్చు. పల్లెటూరులో ఎమర్జెన్సీ ఉన్నా పల్లెటూరు నుంచి ఇక్కడికి ఎమర్జెన్సీ పేషెంట్ ని రిమ్స్ కి తీసుకురావాలన్నా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకురావాలన్నా 5 లీటర్ల ఆక్సిజన్ ఉంటుంది. కాబట్టి ఆదిలాబాద్ లో ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులకు ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం తీసుకుంటామని చెప్పినాం. అది తప్పకుండా తీసుకుంటామని చెప్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ జిల్లా సరిహద్దు వద్ద నార్త్ జోన్ ఐజీ వై నాగిరెడ్డి, జిల్లా ఎస్పీ సునీల్ దత్, డీఎస్పీ వెంకటేశ్వరబాబు ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ నాగిరెడ్డి మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో సరిహద్దు ప్రాంతాలలో వాహనాల తనిఖీలు పటిష్టంగా అమలు చేయాలని, అలాగే ప్రజలు కూడా నిర్ణీత సమయం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలో నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలని అన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు తిరగకూడదని, లాక్డౌన్ ఉల్లంఘనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించడం, వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. 2వ తారీఖు నుంచి మన స్టేట్లో లాక్డౌన్ నడుస్తున్నది. ముఖ్యంగా కోవిడ్ని కంట్రోల్ చేయడం కోసము ఈ యొక్క స్ప్రెడ్ని అరికట్టడానికి కోసం లాక్డౌన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతుంది. సో ఈ నార్త్ తెలంగాణలో ఏ విధంగా అమలు జరుగుతుందనేది చూడడానికి రావడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా చాలా పకడ్బందీగా చాలా స్ట్రిక్ట్గా లాక్డౌన్ అమలు చేస్తున్నాము. ఓన్లీ కొన్ని యాక్టివిటీస్ గవర్నమెంట్ ఏదైతే పర్మిట్ చేసిందో లైక్ హెల్త్ రిలేటెడ్ కానీ అగ్రికల్చరల్ ఆపరేషన్స్ కానీ ఇట్లాంటివి మాత్రమే కొన్ని అలౌ చేస్తున్నాము. అదర్వైజ్ మార్నింగ్ 6 to 10 o'clock టైంలోనే ప్రజలందరూ కూడా వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే బయటకు వచ్చి మార్కెట్లో కొనుగోలు చేసుకోవడం జరుగుతుంది. మిగతా టైంలో చాలా గట్టిగా మనం అమలు చేస్తున్నాము. ప్రజలందరినీ కూడా పోలీస్కి కోఆపరేట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఇదందరూ కూడా మన మంచి కోసము ఈ యొక్క కోవిడ్ అనే రోగాన్ని అరికట్టడం కోసం ఈ యొక్క లాక్డౌన్ అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కోవిడ్ నిబంధనలు పాటించడము, సోషల్ డిస్టెన్స్ని, తర్వాత హెల్త్కి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవడము, లాక్డౌన్ని ఖచ్చితంగా పాటించడం అనేది చేయడం ఇంపార్టెంట్. ఉత్తర అండమాన్ సముద్రం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24వ తేదీ నాటికి తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వాయువ్య దిశలో పయనించి 26వ తేదీన ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని తాకనుందని తెలిపింది. దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లో గణనీయమైన వర్షపాతం కురియవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ తుఫాను హెచ్చరిక నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మత్స్యకారులు ఈ నెల 27వ తేదీ వరకు సముద్రంలోకి వెళ్లవద్దని, లోతైన సముద్ర వేటలో ఉన్న వారు వెంటనే తిరిగి తీరానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అలాగే తుఫాను కారణంగా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచన దృష్ట్యా జిల్లాలోని రైతులను అప్రమత్తం చేసి ధాన్యం పంటలకు నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రైవేట్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నటుడు సోను సూద్కు పాలాభిషేకం చేశారు. ప్రైవేట్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవెల్లి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గచ్చిబౌలి అంజయ్యనగర్లోని రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సోను సూద్ కరోనా కష్టకాలంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, ప్రతి ఒక్కరూ సోను సూద్ను ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉపేందర్, యాదగిరి, అశోక్, శ్రీకాంత్, రవి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎంతో మందిని పోయిన సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వారికి ఇంకా ఆదుకుంటూనే ఉన్నాడు. పెద్ద మనసుతోటి ఆస్తులు తాకట్టు పెట్టుకొని కూడా ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతుంది, అయ్యా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎంతో మందికి ఎన్నో చేస్తున్నారు. మరి మా ప్రైవేట్ డ్రైవర్లకు కూడా ఏదైనా ఒకటి చేయండి. పక్క రాష్ట్రాల నుంచి కూడా అందరూ సహకరిస్తున్నప్పుడు మీరు కూడా సహకరించండి దయచేసి. దయచేసి మీకు అందరికీ మీకు విన్నపం చేసుకుంటున్నాం. నమస్కారం, మీకు పాదాబంధనాలు తెలియజేసుకుంటున్నాం. లాక్డౌన్ పెట్టి బాగానే ఉన్నది, కానీ ఈ డ్రైవర్లు, ఓనర్ కమ్ డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, ఊబర్, ఓలో, ఆటో డ్రైవర్లు ఈ లాక్డౌన్ సమయంలో ఎంతో ఇబ్బందులకు గురయ్యి ఈఎంఐలు కట్టలేక, ఇంటి కిరాయిలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుని స్థితికి దిగజారిపోయారు. మరి దయచేసి పోయిన సంవత్సరం కనుక మీరు ఎట్లా 1500 రూపాయలు వేసిరో ఈసారి మనిషికి 500 రూపాయలు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, ఈ లైసెన్స్ ఉన్న వాళ్ళకి వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను మిమ్మల్ని. మరి లాక్డౌన్ ఇలాగనే పొడిగించకుండా పోతే మా భక్తులు అదలకుదలం అయిపోయి ఓట్ల మీద పడి ఆత్మహత్యలు చేసుకున్న దీనస్థితికి దిగజారాల్సి వస్తుంది కాబట్టి పెద్ద మనసుతోటి గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రైవేట్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మరి మొత్తం 33 జిల్లాల నుంచి కూడా మేము అందరం కోరుకుంటున్నాం. మరి దయచేసి మమ్మల్ని ఆదుకోవాలి. మీ ఆపద నష్టంతో ఎంతోమందికి నిన్నగాక మొన్న బేగంపేట ఒక డ్రైవర్ని ఆదుకొని ఒక ఉపాధి కల్పించారు. అలాగనే అందరికి కూడా ఉపాధి కల్పించండి. మీకు నేను పాదాబంధనాలు తెలియజేసుకుంటున్నాం. జై డ్రైవర్ అన్న, డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత. ఈరోజు తెలంగాణ ప్రైవేట్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏదైతే కరోనా కష్టకాలంలో ఎంతోమంది డ్రైవర్ల కుటుంబాలు ఆకలి కేకలతో అలమటిస్తున్న నేపథ్యంలో మరి తెలంగాణలే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా నేనున్నానంటూ ఎంతోమంది పేదలకు అపర్ణ హస్తం అందిస్తున్న రియల్ హీరో సోనా సూద్ గారికి మరి ఈరోజు పాలాభిషేకం తెలంగాణ ప్రైవేట్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్లో చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం చూసైనా సరే తెలంగాణ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలి. మరి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సోనా సూద్ గారి ఖాళీ గోటి కూడా సరిపోరని కూడా తెలంగాణ ప్రైవేట్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్గా మేము తెలియజేస్తున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది డ్రైవర్ల కుటుంబాలు కరోనా కష్టకాలంలో ఉపాధి లేక, తినడానికి తిండి లేక ఎంతో డ్రైవర్ల కుటుంబాలు, డ్రైవర్ల పిల్లలు కూడా రోడ్ల పాలవుతున్నారు. మరి వాళ్లకు ఆదుకునే నాదుడే లేడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ రంగం ద్వారా ఈ ప్రభుత్వం నడవడానికి ఎంతో కీలక పాత్ర పోషిస్తున్న ట్రాన్స్పోర్ట్ రంగం ద్వారానే ఆదాయం చేకూరుస్తున్న ప్రభుత్వం మరి ట్రాన్స్పోర్ట్ రంగానికి, డ్రైవర్ల కుటుంబానికి కనీసం కొంచెమైనా సహకరించకపోవడం బాధాకరమైన విషయం. మరి సోనా సూద్ గారు డ్రైవర్ల కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని మాకు కూడా అపన్న హస్తం అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు పాలాభిషేకం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణ ప్రైవేట్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సోనా సూద్ గారి ఫౌండేషన్కు మనిషికి ఒక రూపాయి ఇచ్చైనా సరే ఫౌండేషన్కు మేము సహకరిస్తాం. రాష్ట్రంలో ఉన్న డ్రైవర్ల కుటుంబాలకు కూడా సోనా సూద్ గారు వారి ఫౌండేషన్ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నా. జై డ్రైవర్ అన్న.
మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ సందర్శించారు. కరోనా పేషెంట్లను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను, చికిత్సను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ పేషెంట్లు మనోధైర్యంతో ఉండాలని సూచించారు. మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్లో 2 నెలల్లో 911 మంది కరోనా రోగులు చికిత్స తీసుకున్నారని, వారిలో 25 మంది మాత్రమే చనిపోయారన్నారు. ప్రస్తుతం 65 మంది ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మందులకు కొరత లేదన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ పేషెంట్లకు నిరంతరం వైద్యం అందిస్తున్న డాక్టర్లను, ఆరోగ్య సిబ్బందిని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో చింతారెడ్డి శ్రీనివాసరెడ్డి, విజయసింహారెడ్డి, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్, నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. దామర్చెర్ల, మామలపాడు, పిఎస్సి సబ్ సెంటర్ కూడా మంచిగా పెడుతున్నారని చెప్తున్నారు. కూడా మాట్లాడినాం. ఇంకా కొద్ది రోజుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు కూడా వస్తాయి. అది కూడా వస్తే ఇప్పటికీ 62 సిలిండర్లు ఉన్నాయి. ఇంకా 50-60 దాకా ఉంటే కూడా ఇబ్బంది ఉండకుండా ఉంటుందని చెప్తున్నారు. ఇంజక్షన్లు అన్నీ కూడా ఉన్నాయి. రక్తం పరీక్ష ఇంజక్షన్ కానీ, మరి రెమ్డెసివిర్ ఇంజక్షన్ కానీ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మరి ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు తానే స్వయంగా 67 ఏళ్ల వయసులో గాంధీ హాస్పిటల్, ఇతర హాస్పిటళ్లకు వెళ్లి పేషెంట్లను చూసి స్వయంగా సరిగా ట్రీట్మెంట్ అయ్యకుండా మీరేం భయపడద్దు, మీరు నిబ్బరంగా ఉండాలనేటువంటి దాని మీద ధైర్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు చేశారు. అట్లనే మా జిల్లా మంత్రి జగదీష్ యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలో టేకుల సోమారం గ్రామంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదినం సందర్భంగా గ్రామ సర్పంచ్ చేగూరి భిక్షపతి ఆధ్వర్యంలో కరోనా బాధితులకు పండ్లు, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కటింగ్ చేసి కోమిటిరెడ్డి వెంకటరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేకల ప్రభాకర్ గౌడ్, జిల్లెల మల్లారెడ్డి, చేగూరి పరమేష్, చేగూరి ఎల్లస్వామి, అంజిరెడ్డి, చేగూరి అంజయ్య, ఏసూరి ఐలయ్య, గోవర్ధన్, మల్లేష్, యువసేన సభ్యులు పాల్గొన్నారు. ఏది గుడ్డున్నాయి, అది అట్లా చెయ్యి. మా గ్రామ టేకసభలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఆయన బర్త్డేను ఘనంగా జరపడం జరిగింది. ఇంతకుముందు గ్రామంలో కూడా కేక్ కట్ చేసి కొంతమంది గ్రామ పంచాయతీ సిబ్బందికి మరియు కరోనా వ్యాధిన పడ్డ దాదాపు 8-10 కుటుంబాలకు తన వంతు సహాయంగా వారి కుమారుడు మల్లేష్ గారు ఈ సహాయం అందించడం జరిగింది. అదే క్రమంలో మన దగ్గర ఉన్న మానసిక తెలంగాణ పాఠశాల వారికి కూడా ఇదో ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ బియ్యం ఇవ్వడం జరిగింది. ఆయనకు ఈరోజు కోమటిరెడ్డి వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ వారు ఆరోగ్యాలకు ఉండాలనుకో. నిర్మల్ జిల్లాలో లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతుందని జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వం విధించిన సమయంలోనే పనులు ముగించుకొని వెళ్లాలని రోడ్డు మార్గం ద్వారా పలు సూచనలు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న వారి కోసం జై జై సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మరి కానపురం నుంచి వచ్చినాం. మా కొడుకు ఇక్కడ ఇవ్వాలంటే 4 రోజులు డెలివరీ అయ్యి మాకు రోజు అన్నం పెడుతుంది ఇక్కడనే. మేము ఇదే అన్నంతో సరిపోయేంత అన్నం పెడుతుంటే ఇక్కడనే తినుకుంటున్నాం. ఇవ్వాలంటే 4 రోజులు, రేపటికి 5 రోజులు, 4 రోజులు మాకు ఇక్కడ దొరుకుతుంది అన్నం. మాకు ఇక్కడనే అన్నం దొరుకుతుంది, ఇల్లే పెడుతుండ్రు, ఇలా అన్నం తినుకుంటా సరిపోతుంది. మాకేం దొరుకుతలేదు, మేము ఎటు పోతలేము, ఇక్కడనే దొరుకుతుంది. డైలీ వచ్చి 10 days ఎలాంటి బయటకు వెళ్ళి 10 గంటల తర్వాత బయటకు వెళ్ళి ఎలాంటి కొనుక్కోలేక ఆకలితో మాడుతున్న వాళ్ళకి మేము ఈ రకంగా జేసీఐ సంస్థ ద్వారా వచ్చి వాళ్ళ ఆకలిని తీరుస్తూ వాళ్ళ ఆనందాన్ని మా కళ్ళారా చూస్తూ 10 రోజులతో ఆపాలనుకున్న ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయడానికి వాళ్ళ ఆనందం కన్నీళ్ళు మాకు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఒడ్నం రాజేందర్, మహేందర్, భూమన్న యాదవ్ గారు అండ్ మా తోటి వాళ్ళైనటువంటి శ్రావణ్, శేఖర్, విశ్వనాథ్ ప్రతి ఒక్కరు ఒక చిన్న విజయం సాధించాలంటే ఒక అడుగుతోటి మొదలు పెడితే సరిపోతుంది. అంటే మా ఆశయానికి ఆలోచనకు తగ్గట్టు ఈరోజు ఎందరో మా జేసీఐ తోటి సభ్యులుగా చేరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ మేఘన ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా అనవసరంగా బయట తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. బయట తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ 100 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. అడుగుతుంది సార్, ఏ కాదు తిరుగుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇవాళ మేము 100 వరకు పొద్దున్న నుండి 100 వరకు కేసులు బుక్ చేసినామండి. సండే అయినా కొద్దీ రద్దీ తగ్గుతుంది అనుకున్నాము, కానీ ఉద్యోగులు మినహా అందరూ మళ్ళీ మామూలుగానే రోడ్ల మీద వస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పాటించట్లేదు. మ్యారేజెస్ అని
మెడికల్స్ అని కారణాలు చూపించి వాళ్ళు వేరే డేట్స్ మీద కూడా వెళ్ళడం జరుగుతుంది. అలాంటి వాళ్ళని వెహికల్స్ ఆపడము, ఖాళీ ట్రాలీని ఆపడము కూడా అలాంటి వెహికల్స్ యూజ్ చేస్తున్నాము. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రజలు స్వచ్ఛందంగా పాటించాలండి. రోడ్ల మీదకి రావద్దని ఎంత చెప్పినా కూడా మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. ఇవాళ సండే అయినా మేము 100 కేసులు ఈ కేసులు బుక్ చేసినాము. అండ్ 20కి పైగా కార్స్, 2 వీలర్స్, కార్స్, 4 వీలర్స్, ఆటోస్, ట్రాలీస్ సీజ్ చేయడం జరిగింది. మీరేం ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు? అదే అండి, వాళ్ళు స్వచ్ఛందంగా ఇంట్లో ఉండాలి. ఏమైనా అత్యవసరంగా తప్పించి వాళ్ళు అనవసరంగా రావద్దు రోడ్ల మీదకి. అదే చెప్పదలుచుకుంటాను. థ్యాంక్ యూ. కరోనా ప్రభావం నాదర్గుల్లోని మాతృదేవోభవ స్వచ్ఛంద సంస్థపై పడింది. అనాథులుగా రోడ్లపై తిరుగుతూ దీనమైన పరిస్థితుల్లో ఉన్న మానసిక వికలాంగులను అక్కున చేర్చుకొని బాగోగులు చూసుకుంటూ మేమున్నామని చేయూతను అందిస్తూ 3 ఏళ్లుగా అవిశ్రాంత కృషితో ముందుకెళ్తున్న మాతృదేవోభవ స్వచ్ఛంద సంస్థ ఇప్పుడు లాక్డౌన్ కారణంగా దాతల నుండి ఎలాంటి విరాళాలు అందక ఆర్థికంగా చాలా దీనమైన పరిస్థితిలో ఉంది. ఈ సందర్భంగా మాతృదేవోభవ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు గట్టు గిరి మాట్లాడుతూ అనాథలుగా రోడ్లపై తిరుగుతున్న మానసిక వికలాంగులను అక్కున చేర్చుకొని మంచి జీవితాన్ని ప్రసాదించాలనే లక్ష్యంతో 2018లో ఈ మాతృదేవోభవ స్వచ్ఛంద సంస్థను స్థాపించడం జరిగిందని అన్నారు. మానసిక వికలాంగులకు 3 పూటల పెట్టాల్సిన అన్నం 2 పూటలు పెట్టాల్సి వస్తుందని, దీంతో వాళ్లు ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమని ఆదుకోవాలని ఆయన కోరారు. మాతృదేవోభవ అనాథాశ్రమం నాదర్గుల్ హైదరాబాద్ అండి. ఇప్పుడున్నటువంటి యొక్క కరోనా పరిస్థితుల ప్రభావం, మరి గతం మర్చిపోయి రోడ్డు మీద తిరుగుతున్నటువంటి ఎంతోమంది అభాగ్యులు, అలాగే మరి రోడ్డు మీద దీనమైన స్థితిలో తిరుగుతూ ఉన్నారు. అలాంటి వారిని మరి మేము గత 4 సంవత్సరాల నుంచి కూడా మరి మతిస్థిమితం లేని వారిని తీసుకొచ్చి వారి బాగోగులు చూసుకుంటూ, అలాగే వారి కుటుంబాలకు కూడా అప్పగించడానికి మరి మా యొక్క ఆశ్రమం లక్ష్యం. మరి ఇప్పుడున్నటువంటి యొక్క పరిస్థితుల ప్రభావం వల్ల మరి ఆశ్రమానికి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. మరి ఇంతకుముందు పెళ్లి రోజులని, పుట్టినరోజులని, తదితర కార్యక్రమాలతో మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకు 85 మందికి మరి ఏదో రకంగా అన్నదానం చేసేవాళ్ళు ఎవరో ఒకరు వచ్చి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి యొక్క సిచ్యువేషన్లో మరి ఎవరు కూడా పబ్లిక్ బయటికి రావడం లేదు. మరి ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులకి మరి ఇంతకుముందు 3 పూటలు పెట్టేవాళ్ళము, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం 2 పూటలే భోజనం పెట్టగలుగుతున్నాం. కాబట్టి మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం దయచేసి డోనర్స్ ఎవరైనా మా ఆశ్రమానికి నిత్యావసర వస్తువులు అందించాలనుకుంటే మా మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించండి. ఎంతోమంది అభాగ్యులను మేము తీసుకొచ్చి సర్వీస్ చేస్తున్నాం కాబట్టి మరి మీకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని మరి యొక్క మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఏమన్నా ఉంటే మరి ఈ యొక్క అభాగ్యుల మధ్యన జరుపుకొని మరి ఈ యొక్క అభాగ్యుల మరి ఆకలి తీరుస్తారని ఈ యొక్క ఆశ్రమం తరపు నుంచి తెలియజేసుకుంటూ మా ఆశ్రమం నెంబర్ 9347513830. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించగా టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మెట్టల మహేష్ కుమార్ ఆధ్వర్యంలో 9వ రోజు రాజన్న ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వలస జీవులకు, కూలీలకు, ఆలయ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి, అలాగే కరోనా బారిన పడి పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు టీఆర్కే ట్రస్ట్ సభ్యులు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లాక్డౌన్ పూర్తయ్యే వరకు ట్రస్ట్ సేవలు నిర్విరామంగా కొనసాగుతాయని, ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులకు ట్రస్ట్ తరఫున ఆహారం అందజేయడం చాలా ఆనందంగా ఉందని ట్రస్ట్ డైరెక్టర్ మహేష్ కుమార్ తెలియజేశారు. అలాగే పట్టణ ప్రజలు లాక్డౌన్ సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సహకరించాలని కోరారు. అధినేత శ్రీ తోట రామ్ కుమార్ సంకల్ప సిద్ధి ఈ రకంగా శరణార్థులై వచ్చినటువంటి యాచకులే గాని, యాత్రికులే గాని, ఇట్లాంటి ప్రజలందరికీ వాళ్ళ ఆకలి తీర్చేందుకు ఆ రాజరాజేశ్వర స్వామి తన వంతు కృషి చేయాలని చెప్పేసి ఆదేశించారు. ఈరోజు టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ శ్రీ వ్యవస్థాపకులు శ్రీ తోట రామ్ కుమార్ గారి ఆదేశాల మేరకు 9వ రోజు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయడం, మరి అందులోని భాగంగా శ్రీ రాజేశ్వర దేవస్థానం అయినటువంటి గుడి ముందు యాచకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. అదే విధంగా వెమ్లవాడ పట్టణంలో ప్రైవేట్ హాస్పిటల్లో కోవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్నటువంటి వారికి కూడా ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. మరి ఎవరన్నా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ
మరి వాళ్ళు పల్లెటూరులో పక్కనున్న గ్రామాల్లో ఉంటూ వెమ్రవాడ రావడానికి ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే 10 గంటల వరకే లాక్డౌన్ అనేది ఉంది కాబట్టి వారికి కూడా ఆహార ప్యాకెట్లు కావాలంటే కూడా మా టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ ని సంప్రదించండి. వారికి కూడా ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి మీరు కూడా ఏదైనా అవసరం ఉంటే తప్ప ఇంట్లోనే ఉంటూ ప్రతి ఒక్కరు కూడా లాక్డౌన్ ని విజయవంతం చేయాలి. మరి ప్రతి ఒక్కరు కూడా బయటకు వస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ ఇంట్లోనే భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలి. బ్లాక్ ఫంగస్ అనేది వ్యాధి కూడా మళ్ళీ ఉద్యమిస్తున్నది. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మరి తెలంగాణ ప్రభుత్వం బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జోగు రామన్న పాత్రికేయుల సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని వెల్లడి. ముంచుకొస్తున్న యాస్ తుఫాను తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం. సరిహద్దు వద్ద నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు, ఉల్లంఘనలు అతిక్రమించిన వారిపై కేసు నమోదు. కరోనా కష్టకాలంలో బాధితులకు అండగా నిలుస్తున్న నటుడు సోను సూద్ తెలంగాణ ప్రైవేట్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలాభిషేకం. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే.